తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగంలో మంచి మార్పు చోటు చేసుకుంటుంది. వ్యాపార అభివృద్ధి అంతంత మాత్రంగా ఉన్న ఉద్యోగం ఉన్న మటుకి స్థిరత్వం వస్తుంది. ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి కాలం అనుకూలంగా ఉంది. జన్మరాశిలో 4 గ్రహాలు ఉన్నాయి. పంచమాధిపతి, దశమాధిపతి అయిన శుక్రుడు జన్మరాశిలో ఉన్నారు. చతుర్థ లాభాధిపతి అయిన కుజుడు జన్మరాశిలో, అష్టమాధిపతి అయిన రవి జన్మరాశిలో, షష్టమ భాగ్యాధిపతి అయిన బుధుడు జన్మరాశిలో ఉన్నారు. మీ వాక్చాతుర్యంతో 10 మందిని మెప్పించగలుగుతారు. కష్టపడాలి, పైకి ఎదగాలనే భావన ఎక్కువగా ఉంటుంది. అయితే 10 మంది ఏమనుకుంటారో, మనం చేసేది కరెక్టా రాంగా అనే భావన ఎక్కువగా ఉంటుంది. ఎవరిని ఏది పట్టించుకోకుండా, ఏ మాట కాకుండా మీ ధోరణిలో మీరు వెళ్ళండి. మనం ఎదగాలి, పైకి రావాలి అనే భావంతో వెళ్ళండి. ఆరోగ్యరీత్యా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి ఈ వారం సమస్యపోయే అవకాశం గోచరిస్తోంది. ఏదైనా సరే మీ కష్టం తగిన ప్రతిఫలం ఈ వారం లభించే దశగా గ్రహగతులు గోచరిస్తోంది. వృత్తిలోనూ వ్యాపారంలోనూ మంచి పటుత్వం తెచ్చుకోగలుగుతారు. 10 మందిలోనూ పేరు తెచ్చుకునే ప్రయత్నం ఏదైతే ఉందో అది ఫలిస్తుంది. బంధువర్గంలోనూ సహోదరి సోదరుల మధ్య ఉన్న విభేదాలు కానీ ఏవైతే ఉన్నాయో అవి సమస్య పోతాయి. కోర్టు సంబంధించిన విషయ వ్యవహారాలు, భూ సంబంధించిన విషయ వ్యవహారాలు వీరికి లాభదాయకంగా ఉంటుంది. కష్టం తగిన ప్రతిఫలం లభించే విధంగా ఈ వారం గ్రహగతులు గోచరిస్తోంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం చక్కగా ఉంది. ఇదే విధంగా పట్టుదలతో ముందుకు అడిగేయండి, మంచి ఫలితాలు సాధించగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, చార్టెడ్ అకౌంట్స్, రియల్ ఎస్టేట్, ముఖ్యంగా సినీ ఫీల్డ్లో ఉన్నవారికి, టెక్నీషియన్స్కి, కాస్మెటిక్స్, వైద్య వృత్తులు ఉన్నవారికి చాలా అనుకూలంగా ఉంది. ద్వితీయంలో రాహు ఉన్నారు. అయితే రాహు అంత బలంగా లేదు. మనం తీసుకున్న నిర్ణయాలు విధాలుగా మారిపోతుంటాయి, స్థిరంగా ఉండవు. రాహు ఒక ఛాయాగ్రహం, ఒక మాయలాగా ఉంటుంది. ఏదైనా సరే ప్రాక్టికల్గా మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అదేవిధంగా కుటుంబ స్థానం చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉన్నా కూడా ఆ వారం సమస్య పోతుంది. రావాల్సిన బెనిఫిట్స్ కావచ్చు, లేదా మీకు రావాల్సిన ధనం ఏదైతే ఉందో ఈ వారం వచ్చే అవకాశాలు గోచరిస్తోంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పట్ల కొంచెం నిరాశ అని చెప్పొచ్చు. ఉద్యోగం చేదాకా వచ్చి చేజారిపోతుంది. అవకాశాలు కలిసి వస్తాయనుకుంటాం, అవి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం. అదేవిధంగా వివాహ సంబంధించిన విషయాలు చేదాకా వచ్చి సంబంధం చేజారిపోయే అవకాశాలు గోచరిస్తుంది. ఏదైనా సరే స్థిరమైన నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే స్థిరంగా నిర్ణయాలు ఉండవు. అటు వెళ్దాం, ఇటు వెళ్దాం, ఏం చేద్దామని ఆలోచన ఎక్కువగా ఉంటుంది. ఈ ఆలోచనని పక్కన పెట్టి మనం ఏమి చేయగలము, ఎలా వెళ్ళగలము, ఒక ప్రణాళికబద్ధంతో ముందుకు వెళ్ళండి. ఏదైనా సరే పేపర్ మీద పెట్టి ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే ఆలోచనతో ముందుకు వెళ్ళండి. తద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ ఉత్తులతో దీపాలను చేయడం, అదేవిధంగా హనుమాన్ చాలీసా పఠించడం కానీ వినడం కానీ చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. భూ సంబంధించిన వ్యవహారాలు, కోర్టుకు సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడుతుంది. ముఖ్యంగా ప్రభుత్వ రంగం కోసం, ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి సానుకూలంగా ఉంది. అదేవిధంగా సంతానం సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడుతుంది. సంతానం ప్రయత్నం చేస్తున్న వారికి శుభవార్త వినే అవకాశాలు గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు బుధవారం కానీ శనివారం అనగానే వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.